అందరికీ నమస్కారం. చాలామందికి భారతీయ రైల్వేలో జాబ్ చేయాలనేదొక పెద్ద కల. మరి ఆ కలను నిజం చేసే ఒక అదిరిపోయే అవకాశం మన ముందుకు వచ్చేసింది. దాని గురించే ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 22,000. అవును, 22,000 ఉద్యోగాలు. ఇది మామూలు విషయం కాదు. దేశవ్యాప్తంగా లెవెల్ 1 పోస్టుల్ని ఇంత పెద్ద సంఖ్యలో భర్తీ చేయడానికి రైల్వే శాఖ రెడీ అయిపోయింది. ఇది నిజంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరింత మంచి ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అవును, విన్నది నిజమే. కేవలం 10వ తరగతి అర్హతతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేయొచ్చు. అంటే ఇది ఎంత అద్భుతమైన అవకాశమో ఆలోచించండి. సరే, మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవాలి, ఆ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఏజ్ విషయానికొస్తే జనరల్గా 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అంతేకాదు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఓబీసీ వాళ్లకి 3 ఏళ్లు. సో వయోపరిమితి విషయంలో కూడా మంచి వెసులుబాటుంది. ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జనవరి 21న ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20. అంటే మన చేతిలో ఉండేది జస్ట్ 1 మంత్ టైం మాత్రమే. సో అస్సలు లేట్ చేయకూడదు. మొత్తం 22,000 వేకెన్సీస్ అన్నారు. బాగుంది. కానీ అసలందులో ఏ పోస్టులున్నాయి, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు కేటాయించారు, ఆ వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం. చూడండి, మొత్తం 11 రకాల పోస్టులున్నాయి. కానీ వాటిలో ఈ 5 కేటగిరీస్లోనే ఎక్కువ జాబ్సున్నాయి. ముఖ్యంగా గమనిస్తే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 పోస్టులు ఏకంగా 11,000. అంటే టోటల్ వ్యాకెన్సీస్లో సగానికి సగం ఇవే ఉన్నాయన్నమాట. ఇది అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. చూశారు కదా, పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటుంటారు, ఒక్కసారి రైల్వేలో జాబ్ పడితే చాలు, లైఫ్ సెట్ అయిపోతోంది అని. అది ఎందుకో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది. ఇది కేవలం జాబ్ సెక్యూరిటీ మాత్రమే కాదు, ఒక రకమైన గౌరవం, ఒక భరోసా. అందుకే రైల్వే జాబ్స్కి ఎప్పుడూ ఇంత డిమాండ్ ఉంటుంది. సరే, ఇప్పుడు అందరి మైండ్లో ఉండే మెయిన్ క్వశ్చన్కి వద్దాం. జీతం సంగతేంటి? బేసిక్ పే కాకుండా అన్నీ కలుపుకుని చేతికి ఎంతొస్తోంది? ఓకే, శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ బేసిక్ పే ఉంటుంది. అది 18,000 రూపాయలు. దీనికి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే డిఏ, ట్రావెల్ అలవెన్స్ లాంటివి యాడ్ అవుతాయి. ఇవన్నీ కలిపితే వచ్చేదే గ్రాస్ శాలరీ. ఇందాక మనం హెచ్ఆర్ఏ అన్నాం కదా, అదే హౌస్ రెంట్ అలవెన్స్. ఇది శాలరీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఇది పోస్టింగ్ వచ్చే సిటీని బట్టి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద మెట్రో సిటీస్లో హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉంటుంది. అదే చిన్న టౌన్స్లో అయితే తక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఫైనల్గా ఈ అలవెన్సులన్నీ కలుపుకుంటే జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ మంత్ నుంచే చేతికి దాదాపు 22,500 నుంచి 25,380 రూపాయల వరకు శాలరీ వస్తుంది. గుర్తుంచుకోండి, ఇది జస్ట్ స్టార్టింగ్ శాలరీ మాత్రమే. సర్వీస్ పెరుగుతున్న కొద్దీ జీతం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఉద్యోగం బాగుంది, శాలరీ కూడా బాగుంది, అన్నీ సూపర్. కానీ అసలు ఈ జాబ్ కొట్టాలంటే ఏం చెయ్యాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సిలబస్ ఏంటి? గెలుపుకి దారి చూపే ఆ రోడ్ మ్యాప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ చార్ట్ని గమనించండి. ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్లోకెల్లా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఏకంగా 30% వెయిటేజ్ ఉంది. అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకు ఇక్కడే క్లియర్గా అర్థమైపోతోంది. రీజనింగ్ మీద గ్రిప్ సాధిస్తే సగం విజయం మన చేతిలో ఉన్నట్టే. ఇందాక చూసిన చార్ట్ని ఇప్పుడు టేబుల్ ఫార్మాట్లో చూద్దాం. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. టైం మాత్రం 90 నిమిషాలే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక్కో క్వశ్చన్కి నిమిషం కన్నా తక్కువ టైం దొరుకుతుంది. సో ఇక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీ ఈ రెండూ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సిలబస్ మొత్తం చూస్తే చాలా పెద్దగా అనిపించొచ్చు, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని కీ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే చాలు. ఫర్ ఇన్స్టెన్స్, మ్యాథ్స్లో నంబర్ సిస్టమ్స్, రీజనింగ్లో ఎనాలజీస్, ఇక జనరల్ సైన్స్లో అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, అలాగే కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్, ఎకనామీ లాంటి టాపిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఈజీగా మంచి స్కోర్ చేయొచ్చు. సో అసలు ఈ ఉద్యోగం ఏంటి? ఇది ఎందుకంత స్పెషల్? దీన్ని ఎలా సాధించాలి? ఇలా అన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే, ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీని అందిపుచ్చుకోవడానికి ప్లాన్ ఏంటి? సో ఆలోచించండి, ఒక మంచి ప్లాన్ వేసుకోండి.
ఆల్ ది బెస్ట్.